భరణి యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒక్కటే మాట చెప్పండి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వీడియో వెళ్తుంది. మీరు చెప్పేది ప్రతిదీ వాళ్ళు చూస్తారు. మిస్ అవ్వకుండా న్యాయంగా మీరు ఏమనుకుంటారు అనేది ఒక బిగ్ బాస్ ఆడియన్స్గా కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక భరణి హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇతను ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీగా కనిపించాడు. ఇంట్లో ఎవరినైనా సరే దగ్గరికి తీసుకోగలడం, ఎవరితో అయినా సరే చాలా పాజిటివ్ ర్యాపోని బిల్డ్ చేయగలడం, సంజన లాంటి వాళ్ళతో, హరీష్ లాంటి వాళ్ళతో తప్ప అందరితో కూడా చాలా మంచి ర్యాపోని బిల్డ్ చేశాడు. ఫస్ట్ నుంచి ఇమాన్యుల్తో బాగున్నాడు, రాముతో బాగున్నాడు. సంజన అయితే ఇక చెప్పక్కర్లేదు, ఆ తండ్రి కూతురులాగా ఉన్నారు ఇద్దరు. ఆ తర్వాత వచ్చిన దివ్యతో కూడా చిన్న కూతురులాగా దివ్యను ట్రీట్ చేస్తూ ఆమెతో కూడా చాలా క్లోజ్గా ఉన్నాడు. బయటికి తాను పంపించేసేటువంటి సంజన, తానే నామినేట్ చేసి బయటకు పంపించినటువంటి సంజనని తన తల్లికి సంబంధించిన డాలర్ని త్యాగం చేసి మరి ఇంట్లోకి మళ్ళీ రానిచ్చాడు భరణి. అంటే అక్కడి నుంచి ఆయన మీద కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఈయనే కదా బయటికి పంపిస్తుంది రాత్రి, మళ్ళీ ఈయన ఆవిడ రావడం త్యాగం చేస్తాడంటే బుర్ర ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. బిగ్ బాస్ ఎనీ బిగ్ బాస్ గేమ్లో, ఎనీ బిగ్ బాస్ సీజన్లో, ఎనీ బిగ్ బాస్ కంటెస్టెంట్ని రకరకాల కన్ఫ్యూజన్కి గురి చేస్తూ ఎక్స్పెరిమెంటల్గా టెస్ట్ పెడతా ఉంటారు అబ్బా. దాన్ని మనం రీచ్ అవ్వలేకపోయామా డెఫినెట్లీ స్ట్రాంగ్ దెబ్బ తగిలే పరిస్థితి ఉంటుంది. సో ఏదైతే భరణి యొక్క గ్రాఫ్ ఉందో అది అప్ అయింది ఫస్ట్లో, మళ్ళీ డౌన్ అయింది సంజన ఇష్యూ తర్వాత, మళ్ళీ అప్ అయింది, కాస్త బెటర్ అయ్యాక మళ్ళీ డౌన్ అయింది. దివ్య వచ్చిన తర్వాత ఇంకా డౌన్ అయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక 0కి పడిపోయింది, మైనస్లోకి వెళ్ళిపోయింది అసలు చెప్పాలి ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక. కానీ దివ్య వచ్చి ఈయనే టాప్ 1, ఈయనే టాప్ 2 అనింది ఇమాన్యువల్ నేను ఇతన్ని. తర్వాత దివ్యల మాదిరి వచ్చి ఈయనే టాప్ 1, ఈయనే టాప్ 2, గ్యారంటీ టాప్ 3లో ఉంటాడని చెప్పి తొడగొట్టింది దివ్యల మాదిరి. కానీ కట్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంది, ఈరోజు ఇంట్లోంచి బయటకు వచ్చాడు కంప్లీట్గా. సో బయటికి వచ్చేసిన తర్వాత ఇతను తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. హౌస్లోకి బయటికి వచ్చాక ఎవరైనా సరే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ బేస్, ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంది. బిగ్ బాస్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు కామనర్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళకి యాంకర్ కావచ్చు, వాళ్ళకి ఇంకోటి కావచ్చు, ఈయనలాగా సీరియల్ యాక్టర్ కావచ్చు. ఆల్రెడీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఫేమస్ సీరియల్ యాక్టర్. దానికి తోడు బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ చాలామంది, దాదాపు ఎంతో శాతం మంది ఆయన వైపు నిలబడినటువంటి సందర్భాలు ఇన్ని వీక్స్ పాటు వచ్చాయి. కాబట్టి ఒక స్ట్రాంగ్ బిగ్ బాస్ బేస్ బిల్డ్ అయింది. సో తనూజాకు సంబంధించిన పిఆర్ కానీ, దివ్యకు సంబంధించిన పిఆర్ కానీ, రాముకు సంబంధించిన పిఆర్ కానీ, ఇమాన్యుల్కి సంబంధించిన పిఆర్ కానీ, ఈ నలుగురు పిఆర్లు ఎగబడి మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత తన అంటే ఆ పిఆర్ టీం సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, తనుజ అయితే తనుజ వాళ్ళు, దివ్య అయితే దివ్య వాళ్ళు, రాము అయితే రాము, ఇమాన్యుల్ అయితే ఇమాన్యుల్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు మీరు గోయింగ్ ఫార్వర్డ్ మా కంటెస్టెంట్కి సపోర్ట్గా మీరు వీడియోలు చేయాలి, మాట్లాడాలి అని అడగడంతో నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను, నేను ఎమోషన్స్ బాండ్సే లోపల పెట్టుకుని దెబ్బ తీసుకుని మరి నేను ఎవరితో అయితే బాండ్ పెట్టుకున్నానో వాళ్ళు ఇంకా లోపల ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, డేంజర్ జోన్లో కూడా రాలేదు. నేను ఎవరినైతే గెలిపించి కెప్టెన్ చేశానో వాళ్ళతో పోటీ పడితే నాకు తక్కువ వేశారు ఓట్లు జనాలు. నేను ఎవరినైతే నిలబెట్టానో అలాంటి ఇమాన్యుల్ ఈరోజు గోల్డ్ స్టార్ తెచ్చుకోగలిగాడు, నేను మాత్రం అధపాతాలను తొక్కబడి బయటకు వచ్చేసాను. సో గేమ్ నేను ఆడలేక చేతకాని వాళ్ళగా బయటకు వచ్చేసాను. కొన్ని చోట్ల బాడాను కానీ కొన్ని చోట్ల చాలా దారుణంగా దెబ్బతిన్నాను. కాబట్టి నేను ఏ ఒక్కరిని కూడా ఇక మీద సపోర్ట్ చేసే ఉద్దేశంలో లేను. నా సీరియల్స్ వైపు నేను వెళ్ళిపోతాను. నా మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను బయటికి రావడం వల్ల. టాప్ 2లో ఉంటాను అనుకున్నా, టాప్ 3లో ఉంటాను అనుకున్నా, కానీ ఈరోజు నా వల్ల బయటకు వెళ్ళిపోతున్నాను నాతో గొడవ పడినోళ్ళు అనుకున్నా. కానీ కట్ చేస్తే నేను ఇంత దారుణంగా బయటకు వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి నేను ఎటువంటి పిఆర్ టీమ్కి సపోర్ట్ చేయను, తనూజ అండ్ దివ్య ఇంక్లూడ్ ఎవరికి నేను సపోర్ట్ చేయను. నా పని నేను చూసుకుంటాను. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడగలిగితే ఆడతారు, లేదంటే వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు అనేటువంటి డెసిషన్ చాలా స్ట్రాంగ్గా ఆయన బయటకు వచ్చాక ఒక షాకింగ్ నిర్ణయం రూపంలో ఆయన తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈయనకి ఎలిమినేషన్ అన్యాయంగా జరిగింది, న్యాయంగా జరిగింది, ఏదో ఒకటి కామెంట్ చేయండి.